సో మనము ఇప్పుడు కలిదిండి రిసార్ట్స్ సంగారెడ్డికి అతి దగ్గరలో నిజాంపూర్ అనే విలేజ్లో మనకు ఈ కలిదిండి రిసార్ట్స్ గ్రాండ్గా లాంచ్ ఈవెంట్లో ఉన్నాము. సో మనతో పాటు ఎండి గారు పవన్ సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి ఇంకా డీటెయిల్గా మనం ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ దిస్ అమేజింగ్ ఫార్మ్ ల్యాండ్ అండ్ బ్యూటిఫుల్ హోమ్ స్టే ప్రాజెక్ట్. సో కొంచెం మా వ్యూవర్స్ కోసం ఇంకా కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ప్రాజెక్ట్ గురించి? ఎస్ సార్, ఇది టోటల్ 35 acres ల్యాండ్ అండి. ఇందులో 2.5 acresలో ఫస్ట్ ఫేజ్లో మనం ల్యాండ్ చేస్తున్నాం. ఇందులో ఓన్లీ ప్రీమియం కాటేజెస్ కింద ఓన్లీ 20 కాటేజెస్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఇందులో చిల్డ్రన్ ప్లే ఏరియా, బార్ అండ్ రెస్టారెంట్, ఎవ్రీథింగ్, గేమ్ జోన్స్, ఎవ్రీథింగ్ ఇందులో ఇవ్వటం జరిగింది. దీని తర్వాత ఇక్కడ 200 మీటర్స్లో మనం ఒక 32 acresలో ఇవ్వటం జరుగుతుంది. అందులో 380 కాటేజెస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఏంటంటే ఫీచరు 200 square yardsలో 650 SFTతో మన కాటేజెస్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ 2.5 acresలో మనం ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేసాం కదా సార్, దీంట్లో మనకు రోడ్స్ ఎలా ఉంటాయి సార్? యా, రోడ్ 30 feet రోడ్ సార్. అన్ని ప్రతి కారణంగా 30 feet రోడ్ ఇవ్వటం జరుగుతుంది. ఆల్ ఫెసిలిటీస్ ఇవ్వటం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఆ ఫేజ్ 2లో కూడా స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అక్కడ కూడా ఒక క్లబ్ హౌస్ నిర్మిస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఎందుకంటే చాలామంది రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు సార్. సో రీజనల్ రింగ్ రోడ్ చుట్టే ఈ 2024లో మంచి రియల్ ఎస్టేట్ అవుతుంది అంటున్నారు. సో మన ప్రాజెక్ట్కి రీజనల్ రింగ్ రోడ్కి ఎంత డిస్టెన్స్ ఉండబోతుంది? యా, మనకి దగ్గరలో ఉన్న ఈ పెద్దాపూర్లోనే మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీ అందరికీ తెలిసిన విషయం అది. నియర్లీ 9.5-10 kilometers సార్ మనకి. ఆల్ రైట్. సో ఇంత దగ్గరలో రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ముంబై హైవేకి వెరీ క్లోజ్ బై అండ్ సదాశివపేట్కి కూడా చాలా క్లోజ్ బై ఉన్న ప్రాజెక్ట్లో ఉన్నామండి మనం. సో ఇన్వెస్ట్మెంట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే సో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? సార్, నేను ఒక విషయం చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి మీరు నాకు చెప్పారు కాబట్టి, ఇవాళ సిటీలో ఎక్కడ చూసుకున్నా సరే ఒక 50 లక్షలు పెడితేనే కానీ డబుల్ బెడ్రూమ్ కూడా రావట్లేదు, 50 lakhs కూడా రావట్లేదు. ఒక 50 లక్షలు పెట్టుకుని మీరు సరౌండింగ్ వెళ్ళి డబుల్ బెడ్రూమ్ పర్చేస్ చేసినా మీకు 35,000 రెంట్ వస్తుంది, 15,000 రెంట్ వస్తుంది. సారీ, ఇంకా తక్కువే వస్తుంది. మనం 35 lakhsకి 35,000 రెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఇంక్లూడింగ్ కాటేజ్ మోడల్లో. మీరు ఎక్కడైనా కొనుక్కున్నా మీరు ఏం పర్చేస్ చేస్తారో ఒక డబుల్ బెడ్రూమే ఉంటుంది, కానీ ఒక రీసెట్లో ఒక కాటేజ్ ఉండటం అనేది కూడా మీ యొక్క స్టేటస్ని పెంచుతుంది అనేది నా అభిప్రాయం యాక్చువల్లీ. ఎస్ సార్, అంటే అందరికీ కూడా ఒక డ్రీమ్ ఉంటుంది పర్సనల్గా ఒక కాటేజ్, ఒక ఫామ్ హౌస్ ఉండాలని. సో అలాంటి డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు సార్. సో 35 lakhs ఇన్వెస్ట్మెంట్కి ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ల్యాండ్ వస్తుంది? అలాగే మనకు ఈ కాటేజ్ సైజెస్ ఎలా ఉంటుంది? యా, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఫస్ట్ ఫేజ్ 1లో చూసుకుంటే 151 square yardsలో మీకు 550 SFTతో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఓన్లీ 20 కాటేజెస్. ఫేజ్ 2లో వచ్చేసి 200 square yardsలో 600+తో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట. ఆల్ రైట్. సో హ్యాండ్ ఓవర్ పీరియడ్ ఎలా ఉంటుంది? కస్టమర్ బుక్ చేసుకున్న 100% పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత 1 year టైం తీసుకుంటున్నాం సార్. అది 6 months కావచ్చు, 7 months అవ్వచ్చు. మై అగ్రిమెంట్ ఈజ్ ద 1 year. డే 1 నుంచి కూడా మనం రెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. యాక్చువల్లీ పర్ కాటేజ్కి 35,000 రెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి బ్యాంక్ గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాంక్ గ్యారంటీ కూడా ఉంటుందా సార్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అమేజింగ్. ఎందుకు అంటే మేము ఎప్పుడు కూడా ఇలాంటి రిసార్ట్ ప్రాజెక్ట్లో బ్యాంక్ గ్యారంటీ ఇస్తుందని తెలియదు సార్. కొంచెం ఇంకా కొన్ని డీటెయిల్స్ అంటే ఐ కెన్ సే దిస్ ఈజ్ ద USP ఆఫ్ ద ప్రాజెక్ట్. సో కొంచెం ఇంకా డీటెయిల్గా ఒకసారి బ్యాంక్ గ్యారంటీ గురించి. బ్యాంక్ గ్యారంటీ మీన్స్ మేము చాలా కంపెనీలు ల్యాండ్ చేస్తూ ఉంటాం, ప్రాజెక్ట్ ఇలా రెంట్ ఇస్తూ ఉంటాం. కస్టమర్స్కి చాలా క్వశ్చన్స్, వీళ్ళు నిజంగా రెంట్ ఇస్తారా ఇవ్వరా ఏంటి అనేది. ఆ క్వశ్చన్ క్లారిటీ కోసమే మనం ఏం చేస్తున్నాం, మన కొలెక్టరల్ బేస్లో ICICI బ్యాంక్తో మీకు బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నాం. అది ఎక్కడైనా సరే మేము ఎప్పుడైతే రెంట్ ఒకవేళ ప్రొవైడ్ చేయలేదని మీకు అనిపించిందో అది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. 1 year పాటు ఈ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 1 year కన్స్ట్రక్షన్కి మీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కస్టమర్ ఉద్దేశం ఉంచుకోవాలి అనుకుంటే ఈజ్ ద రెంట్ ఈజ్ ద స్టాప్, లేదు రెన్యువల్ చేయమంటే ఈజ్ ద రెన్యువల్. అప్ టు ఇలా 9 years వరకు మేము రెన్యువల్ చేస్తామండి. 2 years అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు కాటేజ్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కూడా సేమ్ ఏ ప్రైస్కి అయితే కొన్నారో ఆ ప్రైస్కి మేము తీసుకుంటాం. మార్కెట్లో అప్పుడు 50 లక్షలు ఉన్నా ఎంత ఉన్నా సరే మేము ఏదైతే కస్టమర్ పర్చేస్ చేశారో ఆ ప్రైస్కి తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అమేజింగ్ అండి. సో మీరు మీ ఓన్ ఫామ్ ల్యాండ్లో కాటేజ్ కూడా ఓన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం 35,000 రెంట్ కూడా మనకు వస్తుంది. అండ్ రిటర్న్గా సేల్ చేయాలంటే కూడా వాట్ ఎవర్ వి ఇన్వెస్టెడ్, సో యూ విల్ గెట్ బ్యాక్ దోస్ అమౌంట్ అండ్ 35,000 ఎవ్రీ సింగిల్ మంత్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఫర్ యూ. ఇంత బ్యాంక్ గ్యారంటీతో ఉన్న అమేజింగ్ ప్రాజెక్ట్లో ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు ఫర్ దట్ బ్యూటిఫుల్ explanation about the project, and I hope ఇది చాలా జనాలకు రీచ్ అయ్యి
అండ్ వాళ్ళు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే డ్రీమ్ హౌస్ని, ఫార్మ్ హౌస్ అండ్ కాటేజ్ని ఓన్ చేయాలనుకుంటారో వాళ్ళందరి కోసం మీరు ఫెంటాస్టికల్గా డిజైన్ చేశారు సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.